హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు నేను విన్న కథ చెబుతాను, వినండి. ఒక ఊరిలో ఒక రాజుగారు ఉండేవారు. అతనికి మూఢనమ్మకాలు ఎక్కువ. శకునాలు, జాతకాలు మీద నమ్మకం. ఒకసారి ఉదయమే రాజుగారు నిద్ర లేచారు. తర్వాత పనులు చేసుకుంటూ ఉండగా కాలు జారి పడ్డారు. ఏమిటి ఈరోజు ఇలా జరిగింది? నేను లేవగానే ఎవరి ముఖము చూశానా అని ఆలోచించారు. పనివాడి ముఖము చూసిన సంగతి గుర్తుకు వచ్చింది. అతని మీద కోపము కూడా వచ్చింది. పనివాడిని పట్టుకుని ఉరి తీయమని భటులను ఆజ్ఞాపించాడు. ఈ సంగతి తెలుసుకున్న పనివాడు మంత్రిగారి దగ్గరకు పరుగు పెట్టాడు. నన్ను కాపాడండి అని తన ఉరిశిక్ష సంగతి మంత్రిగారికి చెప్పాడు. మంత్రిగారు వెంటనే రాజుగారి దగ్గరకు వెళ్ళారు. అయ్యా రాజుగారు, మీరు ఉరిశిక్ష వేసిన పనివాడు నా దగ్గరకు వచ్చాడు. చాలా బాధపడుతున్నాడు. మీరు ఉదయమే లేవగానే అతని ముఖము చూడటం వలన కాలు జారిపడ్డారు. కానీ పనివాడు ఉదయం లేవగానే మీ ముఖము చూశాడు. అందువల్ల అతనికి ఉరిశిక్షే పడింది అని బాధపడుతున్నాడు అనగానే రాజుగారు మంత్రిగారి మాటలలోని సంగతి అర్థం చేసుకున్నారు. తన తప్పు తెలుసుకున్నారు. వెంటనే పనివానికి ఉరిశిక్ష రద్దు చేయించారు. అదర్రా పిల్లలు కదా. ఉంటాను మరి.